ప్రస్తుతం నేను తిరువూరు నియోజకవర్గంలో ఉన్నాను. తిరువూరులో ఉన్న ప్రజలందరూ కూడాను స్థానిక ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాసు పక్షాన అందరూ కూడా ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, తిరువూరులో అసలు ఏదైతే మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకని తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్ ఫ్యామిలీకి మీరు అందరూ అండగా ఉండాలనుకుంటున్నారు? స్వామిదాస్ గారు మా బంధుత్వం, ఆయన మంచోడు, ఎప్పుడు అర్ధరాత్రి పడిపోయినా తలుపు కొట్టినా లెగుతురు. ఆయనకి ఈ నియోజకవర్గంలో మంచితనం బాగా ఉంది. ఏరే వాళ్ళు మాత్రం నిలబడ గెలవడం. అది ఇప్పుడు స్థానికంగా ఒక ఆయన వచ్చాడు, టీడీపీ నాయకుడు, స్థానికుడు కాదు, ఆయన రకరకాలుగా చేస్తున్నారు, అవసరమైతే ఎవరినైనా కొట్టేస్తా అన్నాడు, మీరేమంటారు? ఆయన డిపాజిట్లు కూడా రావండి, ఆయనకి డిపాజిట్లు కూడా రావు. ఈయన మాకు లోకల్ వ్యక్తి, ఎప్పుడు పోయినా ఆయన మమ్మల్ని మంచితనంగా మా అన్నిటికీ సహకరించే వ్యక్తి. ఏరే వ్యక్తి వచ్చినా కానీ డిపాజిట్లు కూడా రావు, ఇక్కడ నిలబడటం వేస్ట్. అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు చంద్రబాబు వచ్చినా గెలవడండి, లేదు. అది స్వామిదాస్ గారే గెలుస్తారు, స్వామిదాస్ గారే గెలుతురు. అది ఈయన ఏం చేశాడు గ్రామానికి, ఊరికి? మాకు ఇప్పుడంటే ఇదివరకు చేసిండు, టీడీపీలో ఉన్నప్పుడు మాకు ఈ నియోజకవర్గం మొత్తం సేవ చేసిండు. ఆయన్ని ఓడించారు. వీళ్ళు ఉన్నారు చూసారా, కమ్మూరు, వాళ్ళందరూ ఓడించారు. ఇప్పుడు అందరం మమ్మల్ని ఎస్సీలు బీసీలు అందరూ ఏకం చేసిండు. అప్పుడు ఆయన ఓడించారు, ఓడించాక ఇప్పుడు గెలిపిస్తాం. అది మా నియోజకవర్గంలో మేము గెలిపిస్తాం. చెప్పు పెద్దయినా, ఎందుకు స్వామిదాస్ గారికి? స్వామిదాస్ గారి వలన మంచి పనులు మాకు జరిగినాయి. మెయిన్ చంద్రబాబు అసలు వేస్ట్ అండి, చంద్రబాబు చాలా వేస్ట్. అయితే అవ్వచ్చు, మాకేమీ చేయలేదు. మాకు స్వామిదాస్ గారు వలన మాకు ఉపయోగాలు ఉన్నాయి. అది అంతే. ఈ సృష్టిలో మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినా, ఈ సృష్టిలో మొత్తాన్ని తీసుకొచ్చి ఆయనకు పోటీ పెట్టినా గెలవడు. సీఎం మాత్రం అవును, నరేంద్ర మోడీ గారు దిగొచ్చినా గానీ అది వాడిపోవటం ఖాయం. జగన్ గారు చేసిన మంచి పనుల వలన అమ్మ ఒడి ఇచ్చిండు, తర్వాత పిల్లలకి చదువు కావాలంటే చదువు పంపించిండు, తర్వాత రైతు భరోసా ఇచ్చిండు, ఆసరా ఇచ్చిండు, ఇంకా ఎన్నో ముఖ్యమైన పనులు చాలా వరకు చేశారు కాబట్టి జగన్ గారు కావాలని మిత్రులు మొత్తం కలిసి ఏకంగా ఇక్కడికి వచ్చి ఈ సమావేశానికి హాజరయ్యాం. చెప్పండి, ఏదైతే పథకాలు జగన్ గారు ఇవ్వడం వల్ల మీరంతా సోమరులు అయిపోతున్నారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైన పనులు రావట్లేదని చెప్పి కూడాను పదే అగ్ర కులాలు చెప్తున్నాయి, ఏమంటారు దీనికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పొజిషన్ చెబుతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ప్రయోజకులు చేసింది అన్నారు, మరి అదే పొజిషన్ చంద్రబాబు నాయుడు గారు అదే పొజిషన్ పెడుతున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పొజిషన్ పెడుతున్నారు కదా, దళితుల్ని ధనికుల్ని చేస్తున్నట్టుండవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాన్ని ఆయన రిమిక్ చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అవసరం లేదు కదా. జగన్ గారు చేసిన మంచి పనిని బట్టి, ఆయన చేసిన కృషిని బట్టి ఓటేసి గెలిపిస్తాం. సార్ చెప్పండి, తిరువూరులో ఒక ఎక్స్పోర్ట్ క్యాండిడేట్ వచ్చారు, మేధావి వచ్చారు. క్యాండిడేట్ వస్తే ఆయన అసలు ఆయన ఎవరో తెలియదండి, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఆయన ఏ ఏరియా తెలియదు, ఎవరికి తెలుసండి ఆయన ఎవరు? కొలగపూడి శ్రీనివాసరావు గారు వచ్చారు, ఆయన ఏ ఏరియా ఎవరికైనా తెలుసా? హైదరాబాద్ అని ఇక్కడేమో అభివృద్ధి చేస్తారండి. మా ఊరు ఆర్లపాడు, గంపలగూడెం మండలం, తిరువూరు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా. ఆయన స్వామిదాస్ గారిది పెనుగోళం. మా ఊరు పక్కమట ఆయన మాకు తెలుసు, కానీ ఆయన ఎక్కడ అమెరికా హైదరాబాద్ నుండి వచ్చిండు. ఆయన ఏం చేస్తారు ఇక్కడ? అభివృద్ధి గెలుతురు, వెళ్ళిపోతారు. స్వామిదాస్ గారు గెలిచినా ఓడినా తిరువూరు నియోజకవర్గంలో నిలబడుతురు. ఆయన ఉంటాడా? ఆయన ఉండడుగా. ఆయన గెలుతురు, వెళ్ళిపోతారు. ఈయన ఎవరు? ఈయన గెలిచినా ఓడినా తిరువూరు నియోజకవర్గంలో నిలబడతారు. 30 సంవత్సరాలు టీడీపీలో నిలబడ్డు, 30 సంవత్సరాలు టీడీపీలో నిలబడితే ఇలా డబ్బులు లేవని స్వామిదాస్ గారిని 30 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా టీడీపీలో ఓడిచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి సీట్ ఇచ్చి నిన్ను గెలిపిస్తున్నారు.
అదే దమ్ము ధైర్యంతో ఆర్లపాటు గట్ల నేను పుట్టా ఈ సోహన్ దాస్ గారిని గెలిపించుకునే పోచి మా మాదుకోవాలది తిరిగిలేవు సోహన్ దాస్ గారికి గెలిచిన ఓడిన ఉండేది ఇక్కడే తిరిగి లేని లోకల్ ఎక్తాను ఆయన రెండు కొడుకులు భారీ మెజార్టీతో గెలుస్తారా స్వామి గారు? భారీ మెజార్టీ దమ్ముంటే ఎవరైనా చూసుకోమనండి దమ్ముంటే ఎవరినైనా చూసుకోమనండి సోహన్ దాస్ గారు పక్కా లోకల్ లోకల్ చెప్పండి మీరు ఏదో చెప్పబోతున్నారు స్వామిదాస్ గారు ఓటు ఎందుకు వేయాలి? స్వామిదాస్ గారు కూడా ఎందుకేయాలని మీరు అడుగుతున్నారు కాదంటలేదు. ఇంకొక మాట అడుగుతా చెప్తారా మీరు? చెప్పండి. మాదిగలకు పుట్టొచ్చునా అని చంద్రబాబు నాయుడు గారు అనొచ్చునా అన్నాడు. ఇంకొకటి చింతమనేని ప్రభాకర్ మీకు పార్టీలు కావాలా, మీకు ఈ పదవులు కావాలా అంటారు, మీ బతికెంత కావాలని అడిగిండు. ఆ చింతమనేని ప్రభాకర్ని అడ్డుకునే దమ్ము చంద్రబాబుకుందా? మాట్లాడే దమ్ముందా? ఎంఆర్ఓ వనజాక్షిని పేరు కూడా చెప్తా, డేట్ కూడా చెప్తా. ఆమెను కొట్టి ఇది చేస్తే ఆమెకి ఆమెను సపోర్ట్ కలిగిండా? సార్ చెప్పండి, తిరువురులో ఇంకో ప్రాంతం నుంచి మీ ఊరికి ఒక ఆయన వచ్చాడు, తెలుగుదేశంలో పోటీ చేస్తా అన్నారు. ఇక్కడ మీకు మధ్యన గొడవలు పెట్టాలని కూడాను టీడీపీ పార్టీ భావిస్తుంది. వాటిని ఎలా ఎదుర్కొంటారు? గొడవలు అయితే పెట్టట్లేదు కానీ దానికి మనం అనకూడదు. కానీ ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినోడు, కోవిడ్ వస్తే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడు. ఈయన కూడా అలాగే పారిపోతున్నాడు. సోమదాస్ గారు గెలుస్తారు. నెక్స్ట్ ఎమ్మెల్యే తిరువురికి నల్లగడ్డ సోమదాస్ అన్న. ఎందుకు వేయాలి స్వామిదాస్ గారు? వేస్తామండి, వేస్తాం అన్న వేస్తాం అంతే. మన పార్టీ అది, మనం గెలిపించుకోవాలా. పైన జగన్ అన్న ఉన్నాడు, మన తిరువురికి వచ్చి నల్లగడ్డ సోమదాస్ అన్న ఉన్నాడు. అంటే అందరికి అందుబాటులో ఉంటారు. లోకల్ మనిషి, అందరికి ప్రతి ఒక్క ఇల్లు తెలుసు ఆయనకి. 30 సంవత్సరాలు తిరువురులోనే అన్న ఉండబట్ట. మా లోకల్ క్యాండిడేట్, మాకు లోకల్ క్యాండిడేట్ కాదండి, ఆయన ఎవరండి? చెప్పండి. స్వామిదాస్ గారు ఏదైతే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు డబ్బు లేదని చాలా హీనంగా చూశారు, జగన్ గారు ఆయన సీట్ ఇచ్చి గౌరవించారు. అంటే ప్రజలు ఏ విధంగా మెజార్టీ ఇవ్వబోతున్నారు? దాదాపు 50,000 పై మెజార్టీ వస్తాం. సామాన్యకి 50,000 మెజార్టీ పైన వచ్చింది పక్కా. రేవంత్ అది. అమ్మా చెప్పండి, ఏంటి జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? పిచ్చిది అక్కదే లేదు. జగన్ గారికి ఎందుకు వేయాలంటే జగన్ గారు మా పెద్ద కొడుకు, మాకు ఇళ్ళు ఇచ్చిండు, వాళ్ళ నాన్న కారు నుంచి ఇళ్ళు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, తలుపు కొట్టి పెన్షన్లు ఇస్తాడు. మా పిల్లగాళ్ళకి చదువులు, మా పిల్లగాళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి. ఇక ఇంకొకళ్ళు వచ్చి ఇయ్యాలంటే అవన్నీ తీసేస్తారు. చెప్పండి, స్వామిదాస్ గారిని ఎలా గెలిపిస్తున్నారు? స్వామిదాస్ గారిని 50,000 మెజార్టీ మీద గెలిపించి 50,000 మెజార్టీ మీద గెలిపిస్తేనే మన జగన్ గారు గెలుతుడు. మనకు అన్ని అవకాశంగా ఉంటాయి. నాకు 18,000 3 తడవలు వేసిండు. 4,50,000 నాకు ఏళ్ళు పెచ్చని ఆయన బాధలేదు అనుకున్నా. నేను నా భర్తగా పింఛని చేస్తుంది, తలుపు కొట్టిస్తున్నారు. మా అక్కకు కూడా పింఛని చేస్తుంది. ఇల్లు తొందరపడద్దు, దాంట్లో నిదానంతో ఉంది. మనకి అయ్యాల నోకలు తిని బతుకును. ఒక రైతింటికి పోతే చంద్రబాబు గెలిచినప్పుడు ఒక రైతింటికి పోతే మన అంక చూడలే, నోకలు పూతన్నాం, తారు రోడ్ల మీద పండుకున్నాం. ఇప్పుడు బోన కళ్యాణి అసవద్దు. ఆ బోన కళ్యాణి ఏంటంటే సినిమాలు తీసినట్టు కాదు, ఇది రాష్ట్రం. జనాలు జగన్ గారికే సాధ్యం. అది తండ్రి బెడ్డు కొడుకుంది. అది మన హృదయాలలో ఉంటాం. మన జగన్ ఆడు జగన్ పొందబడుతున్నాడు. చంద్రబాబు వాడిని పొందబడుతుంటే వస్తే అంతే సంపేత్తం. నన్ను వదిలిపే జగన్ తోలు కొట్టే వాడిని కత్తులతో నరకటమే ఓగపానీయం. ఎవడైనా జగన్ చంద్రబాబు గారికి
వాళ్ళు ఏలేయటమే అంతే అంతే ఏదో ఓటేస్తే ఓటేస్తే వేయకోకుండా ఉంటే మటుకు బంగారు మాల పుష్కల మాల బతుకుతారు మీ తల్లులు మొత్తాన్ని బతికెత్తడం ఆడొస్తే మన రాజ్యాన్ని నమ్ముతాడు తిరువూరు ఎంత మెజార్టీ వస్తుంది అన్న కూడా 40,000 40 వస్తాయి 50 కూడా వస్తాయి అది అది 50 కూడా వస్తాయి అవసరం అయితే 100 ఓట్ల మీద తెలుస్తుంది జగన్ 100 ఓట్ల మీద తెలుస్తుంది జగన్ సార్ జగన్ మొత్తమే కూడాను తిరువూరులో పబ్లిక్ మంచి జోష్ మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటున్నారు. తిరువూరులో స్వామిదాస్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటూ ఉంటున్నారు స్థానికులు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి అటీం కోసం తిరువూరు.